మొట్టమొదటగా ప్రతి మనిషి తన కోసం దుఃఖించటం అలవాటు చేసుకోవాలి. మా కోసం మేము దుఃఖపడాలా? మా కోసం మేము ఏడవాలా? మేము చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము, చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాము, చక్కగా పండించుకుంటున్నాము, చక్కగా ఇల్లు కట్టుకున్నాము, చక్కగా పిల్లలు చదివించేసాము, వాళ్లకు చక్కగా ఆ ఉద్యోగాలు, వాళ్లకు పెళ్లిళ్ళు చేసేసాము, మా జీవితాలన్నీ కూడా చాలా బాగున్నాయండి, మేవెందుకండి దుఃఖించాలి అని మీరు అంటారు. మరి యేసుప్రభు చెప్పిన మాటలో అర్థం ఏంటి? మరి నా కోసం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీరు ఏడవండి అంటే మీ కోసం మీరు దుఃఖపడవలసిందే అన్నాడు. మా కోసం ఎందుకు ఏడవాలి? మీరు బయటికి కనిపించే జీవితం ఒకటి మీది, కానీ మీ పర్సనల్, మీ వ్యక్తిగత జీవితం మరొకటి అన్న సంగతి మీకు తెలుసు. 4 గోడల మధ్య ఉండే మీరు వేరు, నలుగురులోనికి వచ్చి బ్రతికే మీరు వేరు. అందరికి కనిపించే వ్యక్తి వేరు, ఎవరికి కనబడకుండా జీవించే నీ జీవితం వేరు. ఆ సంగతి నీకు తెలియదా? నీ గురించి నీకు తెలియదా? తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఒక వేషధారివి అని, నువ్వు ఒక నటుడివి అని, నువ్వు ఒక మోసగాడివి అని, నువ్వు ఒక వ్యభిచారివి అని, ఒక అబద్ధికుడువు అని నీకు తెలియదా? నీ గురించి నీవు చేసిన అతిక్రమాలు, నువ్వు చేసిన తప్పులు, పాపాలు నీ కళ్ళ ముందు కనబడుతున్నాయ్యా. దుఃఖపడు వారు ధన్యులు అని అన్న యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే, ప్రతి మనిషి తానున్న పాపపు స్థితిని బట్టి, తాను చేస్తున్న అపరాధములను బట్టి తను దుఃఖపడాలి.